ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసము కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు మనలను ఎందుకు పిలిచాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఆయన గుణాతిశయములు అంటే ఆయన దయ, కరుణ, ప్రేమ, జాలి, కనికరం. ఆయన యొక్క గుణ లక్షణాలను ప్రచురము చేయడానికి చీకటిలోనున్న మనలను దేవుడు వెలుగులోనికి పిలిచాడు. రెండోదిగా మనం చూస్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారము పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారము పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు తనను అర్పణగా బలిగా అర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడోదిగా మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచెను. అయితే పాపంలో ఉన్న మనలను దేవుడు రక్షించి ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నాలుగోదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారము సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచెను. మన యేసుక్రీస్తు యొక్క బిరుదు షాలేము రాజు, ఆయన సమాధానమునకు రాజు. అయితే అన్యజనులు అనేక మంది సమాధానముగా ఉండరు, కానీ మనందరిలో కూడా అంటే క్రీస్తును అంగీకరించిన వారిలో కూడా కొంతమంది సమాధానముగా ఉండరు. అయితే దేవుడు సమాధానముగా ఉండుటకు దేవుడు పిలిచాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనము ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ప్రకారము అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారము సమాధానమును వెతికి వెంటాడవలెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయితే సమాధానముగా ఉండుటకు దేవుడు నిన్ను నన్ను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఐదవదిగా మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారము దేవుని ద్వారా మేలు పొంది బాధ పొందుటకు పిలిచెను. మనము మేలు పొందుకొని బాధ పొందుటకు దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది బాధ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే బాధ పొందుటకు దేవుడు పిలిచెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయితే దేవుడు మనల్ని చీకటిలోనున్న మనల్ని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి దేవుడు పిలిచాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని
పిలిచాడు. ఆశీర్వాదముకు వారసులగునట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. సమాధానముగా ఉండాలి అని దేవుడు మనల్ని పిలిచాడు. బాధ అనుభవించడానికే దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పిలుపును మరిచి అనేక మంది ఈ లోకంలో ఉన్న వాటి కొరకు, లోకాను కొరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ మన అందరము కూడా క్రీస్తు యొక్క సహవాసంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ మనల్ని అందరినీ కూడా ఆయన పిలిచి ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క పిలుపును మనం అందరము సమ్మతించి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసంలో మనందరము కూడా నడుచుకుందుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.